జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నారు, ఆయనతో నాకేంటి అన్నారు కదా. చైతూ గారి మీద ఎవరో అమ్మాయి పడితే మీ తర్వాత ఆయన జీవితంలోకి వచ్చిన ఆ అమ్మాయి బాధపడాలి, గొడవ పడాలి. కాని మీరేంటి? ఎందుకో నాకు తెలీదు, కాని ఉండలేకపోయాను. మూడు ముళ్ల బంధం అంటే అదే మేడం. మీకు తెలియందేం కాదు. కాని మూడు ముళ్ల బంధాన్ని తెంచుకోవడం అంత ఈజీ కాదు. భార్యాభర్తలు ఒకరికొకరు విడిపోయి ఎంత దూరం అయిపోయినా గుండెల మీద ఉన్న తాళిపట్టు ప్రతి క్షణం ఆలుమగల బంధాన్ని గుర్తు చేస్తుంది మేడం. ఆయన కూడా మీకు దగ్గరవ్వాలని అనుకుంటున్నారు. మీరే మీ ఆలోచనల్ని మార్చుకుంటే అవును, మీ తమ్ముడు నేను లేనప్పుడు మళ్ళీ ఏమైనా వచ్చాడా? వాడెందుకు వస్తాడు మేడం? నువ్వు లేనప్పుడు వచ్చాడు. వచ్చాడా? అవును, నీ బీర్వాలో నగలు డబ్బు ఉంది, అవి తెమ్మని నన్ను తేజాన్ని కూడా చంపే ప్రయత్నం చేశాడు. ఓసే సూర్యకాంతం, మా అక్క బీరువాలో ఉన్న నగలు డబ్బు ఇవ్వమంటే నీ సొమ్మేదో పోయిందన్నట్టు బిల్డప్ ఇచ్చావు కదా. ఇప్పుడు చూడవే ఏం చేస్తాను. అక్క, నువ్వా? ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నా గడప తొక్కావు? నా ఇంటికొచ్చి నా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తావా? వాళ్ళనేదో చేయటం కాదే, ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు. దారిన పోయే వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని నన్ను బయటికి గెంటేస్తావా? ఈరోజు నిన్నేం చేస్తానో చూడు. నా కళ్ళు, కళ్ళు. కళ్ళు. ఇంతకీ ఇతని కళ్ళల్లో స్ప్రే కొట్టింది ఎవరు? నేనే డాక్టర్. వాడి కళ్ళల్లో కొట్టాలని కొట్టలేదు, అనుకోకుండా వాడే అడ్డొచ్చాడు. అక్క, ఎందుకక్క ఈ నేరం నీ మీద వేసుకుంటావు? నా కళ్ళలో స్ప్రే కొట్టింది నువ్వు కాదు, అదుకో ఆ పొట్టుది. ఈ పని చేసింది ఈ పాప. ఇది నేరం కదండి. వీడికి ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే కళ్ళొచ్చే అవకాశం ఏమైనా ఉంటే చెప్పండి డాక్టర్. ఇప్పటికిప్పుడు నేనేం చేయలేను. కాకపోతే 4 రోజుల పాటు మెడిసిన్స్ వాడి చూద్దాం. అప్పటికి కంటి చూపు రాకపోతే ఆపరేషన్ చేయాల్సిందే. అంటే మెడిసిన్స్ అంటే ఎంతవరకు ఖర్చు అవుతుంది డాక్టర్? నెలకొక 25,000-30,000 వరకు అవుతుందమ్మా. 25,000? నేను వెళ్ళి మెడిసిన్స్ పంపిస్తాను, జాగ్రత్తగా వాడుతూ ఉండండి. ఇది కేవలం ప్రయత్నం మాత్రమే. డాక్టర్, వస్తాను. టేక్ కేర్. డాక్టర్. సూర్య మేడం, ఎంత శత్రువు అయినా ఇలాంటి శిక్ష చేయటం మీకు భావ్యం కాదు. ఇదంతా నువ్వు చేసుకున్నావు బాబ్జీ.
నువ్వు కత్తి తీసి మీ అక్కను నన్ను బెదిరించి ఉండకపోతే తేజ ఈ పని చేసుండేది కాదు. అయితే మీ అమ్మాయి చేసిన పని కరెక్ట్ అని సర్ది చెప్పుకున్నారనమాట. నేనేం సపోర్ట్ చేయడం లేదు బాబ్జీ. నీకు కళ్ళు పోయినందుకు నాకు బాధగానే ఉంది. మెడిసిన్ వాడితే కంటి చూపు వస్తుందని అంటున్నారు కదా. నీ భార్య పిల్లల గురించి ఏం బాధపడకు, నేనున్నాను కదా. మెడిసిన్స్ వాడిన ఫలితం లేకపోతే లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ ఎవరు చేయిస్తారు? మీ సూర్య చేపిస్తుందా, లేదా పిల్ల కళ్ళు తీసి నాకు పెడుతుందా? ఈ రోజు నుంచి నా కళ్ళు బాగా అయ్యే వరకు నా పనులన్నీ ఈ సూర్యనే చెయ్యాలి. నాకు తిండి పెట్టాలి, నాకు అన్నిటికీ మెయింటెనెన్స్కి డబ్బులు కూడా ఇవ్వాలి. లేదంటే ఇప్పుడే వెళ్ళి నా కళ్ళు పోగొట్టింది బుట్టదేనని కేసు పెడతాను. బెదిరిస్తున్నావా బాబ్జీ? జరిగిందే చెప్తున్నా. అవును, నువ్వు మా మీద కత్తితో దాడి చేయబోయేవని నేను కేసు పెడతాను. ఒరే, కేసొద్దు ఏం వద్దు, నీకు కావాల్సినవన్నీ నేను చేస్తాను. నువ్వు కామ్గా పడుకో. మేడం, మీరు రండి. మీ తమ్ముడు ఎలా మాట్లాడుతున్నాడో చూసావు భవాని? మేడం, వాడు మన మీద కత్తి పెట్టాడనడానికి ఆధారాలున్నాయి. కానీ వాడి కళ్ళు పోయాయని చెప్పడానికి మాత్రం ఆధారాలు కనపట్టలేదు. వాడేదో చూపు కోల్పోయి ఆవేశపడ్డాడు. మీరు ఆవేశపడితే మీరు నష్టపోవాల్సి వస్తుంది. కానీ ట్రీట్మెంట్కి నెలకి 25,000 నేనెక్కడి నుంచి తీసుకురాను భవాని? అంత అమౌంట్ అంటే నాకు కష్టమే, కానీ తప్పదు మేడం, ఏదో ఒకటి చేద్దాం. హాయ్ డాక్టర్, నీ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. నాదే ఉంది సార్, మీరు చెప్పమన్నదే చెప్పాను. మరి మీరు నాకు ఇస్తానన్న మనీ? ఇస్తా డాక్టర్, ఇక నుంచి ప్రతి నెల నీ అకౌంట్లో పడుతూనే ఉంటాయిగా. ఉంటా? ఇప్పుడు దొరికావే. నాకు చూపు పోయిందనే వంకతో నీకు చుక్కలు చూపించకపోతే చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.